నా జీవితంలో నాకు కూడా 2 దఫాలు స్పష్టంగా తారసపడ్డారు. 2 మార్లు. ఒకసారి జరిగింది చెప్పాను నేను. ఒకసారి ఆర్టీసీ బస్సులో వెళ్తున్నాను నేను. అంటే కొంతమంది నమ్మరు, ఏడిశారు. నాకు అనవసరం. లేఖనం అబద్ధం కాదు కదా. మాంత్రిక విద్యలు ఉన్నాయని లేఖనం చెప్పింది, దయ్యాలు ఉన్నాయని లేఖనం చెప్పింది, దురాత్మలు ఉన్నాయని లేఖనం చెప్పింది, వాటికి సంబంధించిన విద్యలు ఉన్నాయని లేఖనం చెప్పింది. అయితే అబద్ధం కాదు కదా. ఒకడు నమ్మిననేమి నమ్మకపోయిననేమి, లేఖనాన్ని నేను నమ్ముతా. ఓకే, రైట్. ఒక కొత్త ప్రదేశంలో పరిచర్య ప్రారంభించి అక్కడ ఆ రోజు ఆత్మల్ని రక్షణ బాప్తిస్మానికి సిద్ధపరచడానికి వెళ్తున్నా. ఎప్పుడు ఒంటరిగా వెళ్ళేవాడిని. ఆ రోజు నాతో పాటు 2 తల్లుల్ని వెంట పెట్టుకుని వెళ్ళా. ఒక తల్లి ఇక్కడే ఉంది, ఇంకొక తల్లిని కూడా తీసుకున్నాను. 2 తీసుకొని బస్సులో వెళ్తున్నా. బస్సులో ఎక్కి కూర్చున్నాను. నా ఎదురు పక్క అనేక మంది ప్రజలు ఎక్కున్నారు. ఒకడు మాత్రం ఆ బస్సులో స్తంభం ఉంటుంది కదా, పట్టుకొని నిలబడ్డానికి. ఐరన్ పోల్ ఉంటుంది, సన్నటి రాడ్, దాన్ని పట్టుకొని నిలబడ్డాడు. వాడు ఎక్కింది మొదలుకొని ఫస్ట్ చుట్టూ చూసి తర్వాత ఇక నా వైపు దృష్టి పెట్టాడు. ఇక వాడు తదేకంగా ఎటూ చూడట్లా, వాడి దృష్టి నా వైపే ఉంచాడు. ఇంకలానే ఉదాహరణకి ఎట్లా అంటే, ఎటు చూడట్లా, ఏమీ పట్టించుకోవట్లా, నా వైపే. రెప్పగొట్టి కొట్టట్లా, కంటి రెప్ప ఆర్పట్లా, అలానే చూస్తానే ఉన్నాడు. స్టార్టింగ్ నాకేం అనుమానం రాలా. మామూలుగానే ఏదోలే ఒకడు ఒక్కొక్క ముఖం ప్రత్యేకంగా కనపడితే చూస్తుంటారు కదా, వీడికి నా ముఖం ఏదన్నా డిఫరెంట్గా కనపడిందేమో, అదేకంగా చూస్తున్నాడు అనుకున్నాను నేను. కొంచెంసేపటికి నా కాళ్ళు చేతులు, నా బాడీ తేలిపోతుంది. అసలు నాకు స్పృహలో కూడా లేదు. చూడటానికి వాడు మామూలుగానే ఉన్నాడు, కానీ వాడు నా మీద ప్రయోగం చేస్తున్నాడు. వాడు క్లియర్గా. ఎందుకంటే వాళ్ళకు తెలుసు మనం ఎవరు. ఎందుకంటే వాళ్ళని ఏలుబడి చేసే దయ్యాలు ఉంటాయి కదా, వాటికి తెలుసు మనం ఎవరు. అందుకని ఈ డైరెక్ట్గా వాడు ఎక్కి నిలబడి 1-2 నిమిషాల్లోనే ఇక వాడి పని మొదలుపెట్టాడు. ఇక నాకు అర్థమైపోయింది. కాళ్ళు చేతులు బాడీ మొత్తం కూడా, నేను సీట్ మీద కూర్చున్నాను కానీ కూర్చున్నట్టు నాకు లేదు, గాల్లో తేలుతున్నట్టుంది. క్లియర్గా బాడీ తేలిపోతున్నట్టు ఈజీగా అర్థమైపోయింది నాకు. ఏంటి ఇట్లా, ఇప్పుడు దాకా బాగానే ఉన్నా కదా, ఏంటి సడన్గా ఎట్లా అవుతుంది ఏంటి అని మళ్ళీ తమాయించుకొని కూర్చుంటున్నాను. మళ్ళీ అదే టైప్ వస్తుంది. నేను వాడిని అబ్జర్వ్ చేసే, వాడు అదే తదేకంగా చూస్తూనే ఉన్నాడు. వాడు దృష్టి ఇటు పక్కకి పెట్టట్లా, అట్లానే చూస్తూనే ఉన్నాడు. అప్పుడు నాకు డౌట్ వచ్చింది. అప్పుడు నేను ఇక వాడికి వెళ్ళి చూడటం మొదలుపెట్టా, వాడు నాకు వెళ్ళి చూడటం మొదలుపెట్టా. ఇక నాకున్న ఆయుధం నాకుందిగా, వాడి ప్రయోగాలు వాడుకుంటే నాకు వాడు అట్లాంటి 100 తీసుకొచ్చి పెట్టినా కూడా ఏమీ కదిలించలేని బలమైన ఆయుధం నాకోటి ఉందిగా. యేసునామం, యేసు రక్తం. వెంటనే ఇక యేసయ్య నామాన్ని ధ్యానం చేయటం. వాళ్ళకి చెప్పాను, చిన్నమ్మ కొంచెం బాగాలేదు, కొద్దిగా ఇబ్బందిగా ఉంది, మీరు ప్రేయర్ చేయండి అన్న. గుర్తుందా? మీరు ప్రార్థన చేయండి అన్న. 2 నా మీద చేతులుంచి, తల్లులు, మా అమ్మ వయసు ఉన్నవాళ్ళు 2 నా మీద చేతులు ఇటొకలు పట్టుకొని హూరు ఆహారంలాగా తక్షణమే ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ప్రార్థన చేయటం మొదలుపెట్టి ఇక నేను వాడికి వెళ్ళి డైరెక్ట్గా చూడటం మొదలుపెట్టి నేను కూడా ప్రభువుని స్తుతించి యేసు రక్తాన్ని ధ్యానిస్తూ యేసు నామాన్ని మహింపరుస్తూ 1 నిమిషం పాటు ఇక దృష్టి మరల్చకుండా నేను కూడా వాడికి వెళ్ళి చూడటం మొదలుపెట్టి ఇక నేను యేసు నామాన్ని ధ్యానించడం మొదలుపెట్టాను.
వెంటనే ఇక వాడు దృష్టి మళ్ళించి నెక్స్ట్ వచ్చే స్టేజ్లో దిగిపోయాడు. ఉండలా, మళ్ళీ అక్కడ ఉండలా, బండిలో ఉండలా. నెక్స్ట్ ఒక స్టేజ్ వచ్చింది, దాన్ని దిగి వెళ్ళిపోయాడు. ఇక వాళ్ళు కనపడుతున్నా తర్వాత ఇక ప్రశాంతంగా వెళ్ళాను. ఆ రోజు దేవుని వాక్యం ప్రకటించాను. అనేక మంది బాప్తిస్మానికి సిద్ధపడ్డారు. ఇవన్నీ సహజంగా ఏంటంటే ఏముంది లేదో చెబుతుంటారులే అనుకుంటారు. అనుభవించాను, ప్రాక్టికల్గా అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. నేను ఉన్నాయి. చెరువు గట్టు మీద పోతా ఉంది ఒక స్త్రీ, సువార్థికురాలు. పొద్దుపోయింది. ఆ గ్రామం ఈ గ్రామం 2 గ్రామాల మధ్య చెరువు. ఈ 2 గ్రామాలు 6 దాటితే పోవటు. ఎందుకంటే అందరి కనుల ఎదుట అందరు ఎరిగిన మాంత్రికుడు ఒకడు ఉన్నాడు అక్కడ. భయం, ఎవడెళ్ళాలన్నా భయం. ఈమె వేరే ప్రాంతం నుంచి వచ్చింది, సువార్త చెప్పుకుంటూ తిరుగుతూ ఉంది. ఆ పై గ్రామానికి వెళ్ళాలి. పగటి వేళ ఈ గ్రామంలో ప్రకటించింది. సాయంత్రం 6 దాటినాక పనులకు పోయిన వాళ్ళు ఇళ్ళకు వస్తారు కాబట్టి ఆ గ్రామంలో ప్రకటించాలి యేసయ్యని గురించి అని ఆ గ్రామానికి దారి అడిగింది. చెప్పడానికి వాళ్ళు ఆలోచించారు, ఏమ్మా నువ్వు ఆడ మనిషివి, అక్కడ దుర్మార్గుడు ఒకడు ఉన్నాడు, మంత్రగాడు, చాలామందిని వాడు దెబ్బతీశాడు, వాడంటే 2 ఊళ్ళకి భయం. ఇప్పుడు ఖచ్చితంగా వాడు ఉండే టైం ఇది, మేమే పోము, పురుషులం, ఆడ మనిషికి పోతానంటున్నా మంచిది కాదు, వద్దులే, ఈ రాత్రి ఇక్కడ ఉండి పగటి వెళ్ళబోమన్నారు. భలే పని, నాకు అట్లాంటిది ఏం లేదండి. ఇంకా వేరే సమస్యలు ఏమన్నా చెప్తే ఏమన్నా కానీ మంత్ర ప్రయోగం, దుష్టశక్తులు, మాంత్రికుడు అంటే లెక్క చేయను. నేను వెళ్తాను. నేను మొండికి తిరిగి వెళ్తాను. దారి చెప్పారు, బయలుదేరింది. హాయిగా యేసయ్య గురించి పాటలు పాడుకుంటా, స్తోత్రాలు చెప్పుకుంటా, దేవుని మయంపరుచుకుంటా పోయింది. వాళ్ళు అన్నది నిజమే. వాడు కరెక్ట్గా చెరువుకి, ఆ ఊరికి ఈ ఊరికి మధ్యన చెరువు, ఆ పొద్దు గుంకే సమయంలో వాడు ఆ ముగ్గు గిగ్గు వేసుకొని వాడి పాటలు ఏదో వాడు పడుతున్నాడు అక్కడ ఒక్కడే. వాడు ప్రయోగం వాడు చేస్తున్నాడు. కరెక్ట్గా పోయింది. వాడు అడు తిరిగి చెరువుకి వెళ్ళి తిరిగి వాడు తతంగా వాడు చేస్తున్నాడు. వాడి వీపుల మీద నిలబడింది, వెనక కట్ట మీద నిలబడి అన్నా అన్నాడు. వాడికి భంగమైంది, తిరిగాడు. చాలా దూరం నుంచి నడిచి వస్తున్నా, కొంచెం నీళ్ళు అవుతుంది, కాస్త మంచి నీళ్ళు అన్నా అంది. ఎవరిని? వాడు కనపడితేనే పరారు జనం, అట్లా వాడిని నీళ్ళు అడుగుతూ. వాడు చూసి ఎగదిగా చూసి నీళ్లు కావాలా అన్న. అవునన్నా నీళ్లు కావాలా, ఎటువంటి చెరువు దగ్గరలోనే ఉన్న కాస్త నీళ్ళు అన్న. వాడి దగ్గర ఉన్న మూకిడు ఉంటుందిగా మట్టి పాత్రలో, ఆ పాత్ర తీసుకొని చెరువులో నీళ్లు ముంచి వాడు తతంగం చేశాడు. ఏదో వాడు ప్రయోగం వాడు చేసి తెచ్చి ఆ నీళ్ళు నా చేతికి ఇచ్చాను. చాలా వందనాలన్నా, దేవుడే ఉంచండి నిన్ను ఇక్కడ, దేవుని స్తోత్రం, దప్పికవుతుంది అన్న. తాగు అన్నాడు. తీసుకుంది. యేసయ్యా నీకు స్తోత్రం, నీ బిడ్డ ప్రేమతో ఇచ్చాడు, ఇందులో ఏ దోషం లేకుండా దూరపరచును ఆయన, యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేనని తాగేసి తాగి ప్రశాంతంగా వాడి మూకుడు వాడి చేతికి ఇచ్చి చాలా వందనాలన్నా, బయలుదేరుతానన్నా అని వెళ్ళిపోయి కనుచూపు మేర చూస్తానే ఉన్నాడు. పోతా ఎక్కడన్నా దన్మని పడిపోయిద్దని. పడిపోయింది ఏం లేదు. యెహోవాయే నా కాపరిగా నాకు ఏమీ కొదువవదు, నాకు ఏమీ అనుకుంటా పోతా. వాడికి డౌట్ వచ్చింది. ఏం డౌట్ తెలుసా? బహుశా నాకంటే విద్యలో పనిమంతురాలు అయి ఉంటుంది, పై మెట్లో ఉన్నట్టుంది. నేను చేసిన ప్రయోగం ఆ మనిషి మీద పారలేదంటే నాకంటే ఎక్కువ శక్తివంతమైన మాంత్రికురాలు అయి ఉంటుంది అనుకున్నాడు వాడు. ఆ మనిషి పోయి మళ్ళీ వచ్చిందాక ఆడే కూర్చున్నాడు వాడు. మళ్ళీ వచ్చేటప్పుడు అన్న వందనాలన్నారు. అమ్మ ఒక్క మాట, మొత్తానికి గొప్పదానివి, ఇంతకు నువ్వు ఏ శక్తులను ఆవాహనం చేస్తున్నావు అన్నాడు.
ఏ శక్తులను ఆవాహనం చేస్తున్నావు అన్నాడు. శక్తులు ఏందో ఆవాహనం ఏందో నాకేం తెలుసు అన్నా అని. లేదు లేదు కాదులే అమ్మ చెప్పు, నేను నీకు శిష్యుడిగా ఉంటాను చెప్పు అన్నాడు. నువ్వు నా గురువు లాంటి దానివి, నాకు మించిన దాన్ని అర్థమైందిలే నాకు, నేను నీకు శిష్యుడిగా ఉంటాను చెప్పి ఏ శక్తులను ఆవాహనం చేస్తానన్నాడు. శక్తులు లేదు, ఆవాహన లేదు, ఏం లేదన్నా. నేను నమ్మినవాడు నజరేయుడగు యేసు, ఆయన నామమందలి విశ్వాసం ఉంచినచో ఇక ఏ శక్తి నిలువజాలదు. అది అన్ని శక్తులకు అతీతమైన వాడు, శక్తులన్నిటి మీద అధికారం పొందినవాడు నజరేయుడగు యేసు. ఆ నామమే, ఆయన యందలి విశ్వాసమే నేను కలిగి ఉంది. నాకు తెలుసన్నా నువ్వు దానికి ఏదో చేస్తున్నావు అని తెలుసు నాకు, కానీ నీ నోట మంత్రం ఉంటే నా గుండెలో నా దేవుని పట్ల, ఆయన బలం పట్ల విశ్వాసం ఉంది. సందేహం లేదు, విశ్వాసం ఉంది. నా దేవుని అందలి నాకున్న విశ్వాసపు శక్తి ముందు నీ మంత్రశక్తులు ఏవి కూడా నిలవకుండా వీగిపోయినాయి. అప్పుడు పోయి కాలుతో ఆ మూగుళ్ళని తన్ని ఆ మూగు జరిపి ఆ తర్వాత అతను సువార్త వినటం జరిగింది. ఎందుకు ఈ మ్యాటర్ చెప్పానంటే ఇది ఒకటి కాదు, ఇలాంటివి కోకొల్లలు. కొంతమందికి ఈ మంత్రప్రయోగం అభ్యసించిన వారికి సువార్త ప్రకటించి నేను సైతం దేవుని కృపతో బాప్తిస్మాలు ఇచ్చా. వాస్తవంగా వాళ్ళ సాధన, వాళ్ళ కృషి, వాళ్ళ పట్టుదల, వాళ్ళ దీక్ష ముందు అసలు మనం ఎందుకు పనికిరాం. వాళ్ళ పోరాటంతో పోల్చుకుంటే, వాళ్ళ అధ్యయనం అభ్యాసంతో పోల్చుకుంటే మనం వాళ్ళు ఎక్కడో ఇక్కడ ఉంటే మనం ఎక్కడ ఉంటాం. కానీ మనం ధరించుకున్నాం చూడు, మనం ఎవని యందు విశ్వాసం ఉంచాం అతడు ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు. చేతబడి, చిల్లంగి, బాణామతి, చాటన, ఉచ్చాటన, వశీకరణ, ఏ విధమైన మంత్ర ప్రయోగాలైనా యేసు నామమునందు విశ్వాసం ఉంచిన వారిని ఏమీ చేయలేవు. ఒక వెంట్రుకనైనా కదిలించచాలు. ఇక యేసయ్య నామాన్ని నిర్లక్ష్యపరిచి పాపాన్ని ప్రేమించి నీకు నువ్వు వెళ్ళి దానికి అప్పగించుకుంటే అది వేరే సంగతి. కానీ యేసయ్య పాదాలను ఆశ్రయించి ఆయన యందలి విశ్వాసము అను శక్తిని నీవు కలిగి ఉన్నంత వరకు దయ్యాలన్నీ కట్టగట్టుకొని ఏకమై వచ్చిన నీ శిరము మీద ఉన్న శిరోజములలో ఒక్కటి దాన్ని నేను పెకలింపజాలం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.